కంపేర్ చేసుకుంటుంది. వచ్చిన ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ రిలవెంట్ గా ఉన్నాయో లేదో కంపేర్ చేసుకుని దాన్ని బట్టి మనకు సొల్యూషన్ అనేది ఇస్తుంది. సో లేటెన్సీ పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్స్ అంటే మాక్సిమం లేటెన్సీ అనేది 3 to 5 seconds ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ అనేది మనం బూస్ట్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన డేటా బట్టి పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. మెయింటైనింగ్ కాంటెక్స్ట్ ఇన్ కన్వర్జేషన్. ఇప్పుడు మెయింటైనింగ్ కాంటెక్స్ట్ ఇన్ కన్వర్జేషన్స్ అంటే మనం ఇప్పుడు ఒక క్వెరీ అడిగినాము, ఏదైనా డీటెయిల్స్ అడిగిన కాలేజ్ గురించి. మనం నెక్స్ట్ చార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చార్ట్ జీపీటీ చూసారనుకోండి, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక కాన్వర్సేషన్ లో క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ మీరు అదే క్వశ్చన్ మీరు ఆ కంటెక్స్ట్ ఏమి యూజ్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఇట్ అని అడిగితే మీకు అదే కంటెక్స్ట్ గురించి ఆన్సర్ ఇస్తుంది. సో దానికి బిహైండ్ ఏం జరుగుతుంది అంటే ఈ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఈ చార్ట్ అంతా స్టోర్ చేసుకుంటారు మెమొరీలో. మీ మెమొరీ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు ఒకవేళ ప్రీవియస్ గా మీరు చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసినప్పుడు ఎంబెడింగ్ మీరు జనరేట్ చేస్తుంది. సో ఆ ఎంబెడింగ్ కి సిమిలారిటీ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మనకు రిట్రీవ్ చేస్తారు. అందుకే ఒకసారి వెక్టర్ డిబి వచ్చి మనం టెక్స్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఓన్లీ ఒక వెక్టర్ జనరేట్ అవుతుంది. ఆ వెక్టర్ కి ఒక మెటాడేటా అంటే ఇండెక్స్ గా జనరేట్ అవుతుంది. ఆ ఇండెక్స్ బట్టి ఇండెక్స్ కంట్రీ వెక్టర్ లిస్ట్ ఆఫ్ వెక్టర్స్ అలా స్టోర్ చేయాలి. క్రోమా ఫైర్స్, పైకోన్, వివియేట్, క్యూరేట్ అన్ని ఒకటి. పైకోన్ వచ్చి ఒకటి, క్రోమా ఫైర్స్, క్యూరేట్ వచ్చి క్లౌడ్ వర్షన్ వచ్చి పెయిడ్, నార్మల్ డెస్క్టాప్ వర్షన్ నార్మల్ ఆఫ్లైన్ ఇష్యూ. అంటే ఇప్పుడు మనకున్న కాలేజ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అదేంటంటే స్టాటిక్. సో మీరు వెళ్ళి వెతుక్కుని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసుకొని చేసుకునే డైనమిక్ గా అయితే ఏమీ లేదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఒక చాట్ బోర్డ్ క్రియేట్ చేసి ఇది ఎలా అంటే ఏ ఫ్రేమ్వర్క్ ఎక్కడ ఏ అన్న పదం ఎంచుకోవట్లేదు. ఏ ఫ్రేమ్వర్క్ కాదు మనం ఏ అనేది వస్తున్నది ఎల్ఎల్ఎం దగ్గరికి వస్తుంది ఏ అని యూజ్ చేస్తాం. సరే సరే అంటే బేసికల్గా అంటే మాకున్నానని చెప్తున్నాను. ముందుగా పెట్టవచ్చాము. బేసికల్గా 2 things. ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ సిస్టమ్స్ ఉంది పూర్వం, ఐఆర్ఎస్ అండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అయినప్పుడు ఏంటంటే ఏఐని యాడ్ చేశారు. అంటే ఏఐ డ్రివెన్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ సిస్టమ్స్ అన్నారు. అంటే నాకున్న నుంచి ప్రకారం ర్యాక్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. ర్యాక్ ఈజ్ ఏఐ ఫ్రేమ్వర్క్ which combines information retrieval as well as AI technology, AI tools. You accept that? Disagree? అంటే అది కూడా వాటితో బెటర్ అనిపించదు. అది కూడా మీకు అర్థం ఉంటుంది అండి. నేను చెప్పినది అది మీకు తెలియదని కాదు. అంటే అది కూడా చెప్తే ఆడియన్స్ కి ఎక్కడ ఏ వాడే నాకు కూడా మీకు అనిపించింది.